మేము తీసుకొచ్చిన అప్పుని మేము కేటాయించామని చెప్పేసి చాలా 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 క్లియర్గా చెప్పారు. దాని వలన ఉత్పాదకత పెరిగింది. మేము తీసుకొచ్చిన అప్పు ఎక్కడా కూడా అనుత్పాదక మీద రంగం మీద కేటాయించి లేకపోతే దాని వలన ఎటువంటి ఆదాయం రాని అంశాల మీద మేము కేటాయించి చేస్తే అది మా పొరపాటు అవుతుంది. కానీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు మేము 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశామని చెప్పేసి ప్రజల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకున్న పరిస్థితి. సరే, ఈరోజు వాళ్ళు వచ్చిన పరిపాలన దాదాపు సంవత్సరం అయింది కదా. ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఈ 1,00,00,000 కోట్ల రూపాయల అప్పుని వాళ్ళు దేని మీద ఖర్చు పెట్టారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉందా? అంటే మీరు 1,00,000 కోట్లు అంటున్నారు కానీ అక్కడ బట్టి విక్రమార్క 54,000 కోట్లు అప్పు తెచ్చామని చెప్తున్నారు. వెంకట్ గారు కూడా అదే చెప్పారు ఇందాక. మేడం, వాళ్ళు మనము గత ఒక నెల రోజుల క్రితమే మనం 95,000 కోట్ల రూపాయలు తెచ్చినట్టుగా పేపర్లలో వచ్చింది. 95,000 కోట్ల రూపాయలలో వచ్చింది. 95,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చారు అని చెప్పేసి ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అనేది మాట్లాడుతున్నారు. సరే, 54,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఈ సగటున వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే దేని మీద ఖర్చు పెట్టారు? 54,000 కోట్ల రూపాయలే వాళ్ళ లెక్క ప్రకారమే తీసుకుందాం. మీరు తిన్నదానికే మేము కట్టామని చెప్తున్నారు కదా క్లియర్. అదే మేడం, అబద్ధం చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు అబద్ధము? మేము తిన్నదానికి వాళ్ళు కట్టడం ఏంటండి? ఎవరు తిన్నదానికి ఎవరు కడతారండి? ఈ రోజు వీళ్ళు మేము చేసిన అప్పుకు RBI 2,900 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారని చెప్పేసి చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ 2,100 కోట్ల రూపాయలు కడుతుందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి. వీళ్ళ కాకి లెక్కలు వీళ్ళ అబద్ధపు మాటలు నమ్ముకుంటూ పోతే ఈ రోజు నట్టేయటం వచ్చిర్రు రైతుల్ని. కాంగ్రెస్ మాటలు నమ్మేక రైతులు నష్టపోయినారు. మొత్తం తెలంగాణ సమాజం నష్టపోయింది. వీళ్ళు అబద్ధాలు చెప్పబట్టే, అబద్ధాల హామీలు ఇవ్వబట్టే వీళ్ళందరూ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. నిజాలు మాట్లాడరు, అబద్ధాలు మాట్లాడతారు. అన్ని అబద్ధాలు తీసుకొచ్చి ప్రజల ముందు వాళ్ళ మైండ్. మీరు చెప్పండి, అంటే మీరు చేసిన అప్పుకి ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నారు? చెప్తున్నాం కదా, కాగ్ చెప్పింది 2,100 కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్పేసి. అదే విధంగా RBI 2,900 కోట్ల రూపాయలు కడుతున్నారని చెప్పింది. సరే, దాంట్లో ఏ లెక్క తీసుకున్నా గానీ 3,000 కోట్ల రూపాయల కంటే దాటట్లేదు కదా. 3,000 కోట్ల రూపాయలు దాటని దాన్ని వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము తీసుకొచ్చిన 50,000 కోట్లు లేకపోతే 54,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు మేము మొత్తం దానికి కడుతున్నామని చెప్పేసి అని అంటే ఏమన్నా అర్థం ఉందా? అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. అంటే అబద్ధం చెప్పేటప్పుడు అతకాలి. ప్రజలకు చెప్పేటప్పుడు మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా, సరే అబద్ధం చెప్పిన అది అతికేటట్లు ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించాలి. కానీ మేము మా నోటికొచ్చింది మాట్లాడతాం, మా నోటికొచ్చిన హామీ ఇస్తాం. వీళ్ళ మాటలన్నీ నోటికొస్తే ఏది వస్తే అది మాట్లాడతారండి. నిజాలు మాట్లాడరు వాళ్ళు. అంటే ప్రజలకు సంబంధమైన, ప్రజలకు సంబంధించిన, ప్రజలకు ఉపయోగపడే, ప్రజా సమస్యలు పరిష్కరించబడే మాటలు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు శ్రీనివాస్ సార్ మాట్లాడారు. వీళ్ళు విజయోత్సవాల పేరు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సాహాలు చేశారు అండి. దానికి ఎంత ఖర్చు అయింది? దాంతో ఎవరికి ఉపయోగపడ్డది? ఎవరికి ఉపయోగమైంది? ఏ విధంగా ఉపయోగమైంది? నువ్వు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేసినవే, దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అన్ని చోట్ల పెట్టిన దాని ప్రకారం ఒక ఖర్చు అయింది అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఖర్చు? ఎందుకు? నీ దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేనప్పుడు, రాష్ట్ర ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి అనుకున్నప్పుడు నువ్వు దుబారా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు ఉపయోగపడే పని ఏముంది దాంతో? నువ్వు మీరు చేయలేదా ఇలాంటి ఉత్సవాలు? మేము అప్పుల్లో ఉన్నామని చెప్పేసి, లేకపోతే ఇట్లున్నామని అట్లున్నామని, మేము దివాళా తీసినామని, నేను అంటే రైతులకు మేము ఏమి ఇవ్వలేకపోతున్నామని, లేకపోతే మహిళలకు ఏమి ఇవ్వలేకపోతున్నామని, షాదీ ముబారక్ పేరుతోని లేకపోతే కళ్యాణ లక్ష్మి పేరుతోని మేము ఇవ్వట్లేదని చెప్పేసి అనలేదు కదా. మేము అన్ని చేసినా అవి చేస్తూ ఇవి కూడా చేసాం. ఎక్కడా కూడా మేము వెనకాడలేదు. కానీ వాళ్ళలాగా ఏవీ చేయకుండానే మేము విజయోత్సవాలు, అవే ఉంటే ఈరోజు కళ్యాణ లక్ష్మికి అయ్యేటి కదా, అవే ఉంటే ఈరోజు షాదీ ముబారక్ అయ్యేటి కదా, అదే ఉంటే ఈరోజు వరి బోనస్ వచ్చేది కదా, అవే ఉంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డులలో 2,500 మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలకు అయ్యేది కదా. అంటే ప్రతిదీ వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు డంకా బజాయించకుండా ప్రతి దగ్గర ఫ్లెక్సీ కట్టి ఎంత ఖర్చు అవుతుంది? దాంతో నీకు వచ్చిందేంది? ప్రజలకు వచ్చిందేంది? నీకు వచ్చిన దానికంటే కూడా ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? నువ్వు కట్టే ఫ్లెక్సీ వలన ప్రజలకు ఏమొస్తుంది? నువ్వు తీసుకున్న రెంట్ వలన, నువ్వు కట్టే ఆ రెంట్ వలన ప్రజలకు ఉపయోగపడే అంశం ఏముంది?
నువ్వు ఒకవైపు దివాళా తీస్తున్నా అని చెప్పేసి మాట్లాడతావు, ఇంకోవైపు ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి మాట్లాడతావు, ఇంకోవైపు మేము అప్పులకు వడ్డీ కడుతున్నా అని చెప్పేసి మాట్లాడతావు. కానీ ఇంకోవైపు చేస్తున్న దుబారా అంతా కూడా పనికిరానిది, ప్రజలకు పనికొచ్చే పని కాదు. పనికొచ్చే పని అయితే నువ్వు ఆ పనికొచ్చే పని చేస్తున్నావు అని అనుకుంటే సరే పనికొచ్చే పనే చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. పనికి రాని పనికి మాలిన చేవగాని చేతగాని పనులు చేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షం మీద మేము నిర్మాణాత్మకమైన పని చేశాం, మేం ప్రజలకు ఉపయోగపడే పని చేశాం, మేం ప్రజలకు ఉపయోగపడే పని చేశాము కాబట్టే ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని పండిన పంటను మేము ప్రాజెక్టులు కడితే, మేము చెరువులు నింపితే, మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఈ 10 ఏళ్లలో పూర్తి చేస్తే దాంతో వచ్చిన ఉత్పత్తిని మా ఉత్పత్తిగా చెప్పుకుంటున్నారు. సరే చెప్పుకోండి, మేమేమో కాదనట్లేదు. రైట్. నిన్న మీరు ఓపెన్ చేసిన పవర్ ప్లాంట్ కూడా అది ఎవరిది? మా హయాంలోది. మీరు ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ ఎవరిది? మా హయాంలోది. ఏం చేసినా మీరు ఈరోజు ఒక్క ఇటుక పేర్చలేదు, ఒక్క ఇటుక ఒక్కదానికి ప్రారంభోత్సవం చేసి దాని కార్యక్రమం పూర్తి చేయలేదండి. ప్రతి సంవత్సరం 1,00,000 ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి సంవత్సరంలో అవన్నీ ప్రారంభోత్సవాలు ఇప్పుడే కాకపోవచ్చు. ఎప్పుడు చేస్తారంటే వాళ్ళని చెప్తున్న అంశాలపైన వెంకట్ గారిని కూడా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము రాగానే చేస్తామన్నారు, మేము రాగానే చేస్తామని చెప్పేసి 100 రోజుల్లో చేస్తామన్నారు. ముందు ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పేసి అన్నారు కదా. మీరు వెళ్ళండి మేము మొత్తం చేస్తామన్నారు కదా. సంవత్సరం అయింది కదా. సంవత్సరమైన కాలంలో కూడా నువ్వు చేసింది ఎంత? 18,000 కోట్ల రూపాయలు. వెంకట్ గారిని అడుగుదాం. అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ఇక వెంకట్ గారుతో డిస్కస్ చేసే ముందు ఇక మన రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ విన్నారు. గతంలో మేము ఏం చేశాము, మేము అభివృద్ధి చేశాము, మేము చేసిన అభివృద్ధి ఈ రోజు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, అది మేము చేసినట్టుగా డంకా బజాయించుకుంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం, విజయోత్సవాలు ఇవి అంటూ కూడా ఖర్చులు చేస్తున్నారు, వీటి వల్ల చాలా చేయొచ్చు, వీళ్ళు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, మా పైన నిందలు వేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అంటుంది. ఏంటి, ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో కొన్ని పూర్తయ్యాయి. వాటన్నిటిని కూడా బీఆర్ఎస్ ఏం చెప్పుకుంది, మేమే కట్టామని చెప్పుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు ఇప్పటికి